హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కూడా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బగారా అన్నాన్ని చక్కగా పొడి పొడిలాడుతూ, గుమగుమలాడుతూ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరైతే తయారీ విధానం చూసేద్దాము. ముందుగా 3 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద పెద్దపాటి పాత్రను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నేతిని వేసుకోవాలి. ఇందులో వచ్చేసి 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా ఎక్కువ పడుతుంది. కొంచెం లవంగాలు, కొంచెం మిరియాలు, అట్లాగే 3 పెద్ద ఇలాచి, 2 చిన్న ఇలాచి, అనాస పువ్వులు 3, మరాఠీ మొగ్గలు 6, ఇందులో వచ్చేసి బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, అట్లాగే జావిత్రి, ఈ జాజికాయ ముక్కని కొంచెం తీసుకున్నాను. దీన్ని లాస్ట్‌లో వేసుకుందాం. వీటన్నిటిని నూనెలో వేసేసుకొని 2 నిమిషాల పాటు సిమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయి, 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ వచ్చేసిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇది 2 పెద్ద టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోతుంటే సరిపోతుంది. మనం ఎక్కువ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఇలా వేగుతూ ఉండగా ఒక గుప్పెటి వరకు లేత పుదీనాని, అట్లాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని, ఇందులోకి కొంచెం జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని, ఈ పౌడర్ మసాలాలు కూడా ఎక్కువ వేగకుండా అంటే మాడకుండా మంచిగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని, ఇందులో నీళ్లొచ్చేసి మనం నార్మల్ రైస్ తీసుకున్నాం కాబట్టి డబుల్ క్వాంటిటీ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకుంటే నీళ్ల క్వాంటిటీ అనేది వేరుగా ఉంటుంది. కొత్త రకం బియ్యం అయితే నీళ్లు వేరుగా ఉంటదండి. పాత రకం బియ్యంకి కొంచెం వేరుగా ఉంటుంది. ఆటిలన్నిటిని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. హాఫ్ గ్లాస్ నేనెందుకు ఆపానో తర్వాత చెప్తాను. ఇందులోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా ఎసరనేది మరుగుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. మనం నీళ్ళలో ఉప్పు ఎక్కువ ఉంటే గనక అన్నంలో కరెక్ట్‌గా సరిపోతుందండి. అది కూడా గుర్తుంచుకోండి. ఒకసారి కలిపేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి ఇందాక నేను అర గ్లాస్ నీళ్ళు ఆపేసాను కదండీ! ఇందులోకి పాలు పోసుకోవాలి. కాంచినవైనా సరే, పచ్చివైనా సరే పోస్తే ఫ్లేవర్ బావుంటుంది. అలాగే ఇందులోకి జాజికాయ పొడిని కూడా ఇందాకడ ఆపేసాను కదా! అది కూడా ఇప్పుడు ఈ స్టేజ్‌లో వేసేసుకొని, కలిపేసి మూత పెట్టుకొని ఇలా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మంటని సిమ్ చేసేసి చక్కగా దమ్ పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆవిరి ఎక్కువ వస్తుంది కదా! అంటే అర్థం రైస్ ఉడికిపోయిందని. లాస్ట్‌లో కొద్దిగా నేతిని కూడా వేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని, పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి. అప్పుడే అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. చూసారు కదా! చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా బగారన్నం రెడీ అయిపోయింది కదా! మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఈ బగారన్నం కాంబినేషన్‌గా నేను నాటుకోడి పులుసుతో సర్వ్ చేశానండి. నిన్న నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. దాన్ని కూడా ఒకసారి చూసేయండి.